తరలివచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని గిట్ట కలవడం జరిగింది. లోకల్గా జరుగుతున్నటువంటి ఒక సమస్యలు ప్రోటోకాల్ విషయమో కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలిసి లా అండ్ ఆర్డర్ డీజీకి పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్ట్ అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇది మంచి ఆచరణ అనేది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు, ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరూ కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది? తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మాకున్నది మాకు వాళ్ళకి మీద ఉన్నది కేసీఆర్ మీద. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచెరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ